Friends, welcome to Sumlata Eragani channel. Please subscribe. Today we are making పాలక్ పనీర్. పాలక్ పనీర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, పాలకూర. ఇవన్నీ ముందుగా తరుక్కోవాలి. తరుక్కున్న తర్వాత బటర్ తీసుకొని బటర్లో ఫ్రై చేద్దాం. ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ని ఇలా కంప్లీట్ ప్యాన్ మొత్తం తిరిగేలాగా చేసుకొని దాంట్లో అల్లం తరిగిన ముక్కలు, వెల్లుల్లి ముక్కలు రెండు వేయాలి. రెండు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసేయాలి. నేను కొంచెం స్పైసీగా ఉన్న మీకు మిర్చి ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే తరిగినన్ని వేసుకోవచ్చు. బటర్ కూడా ఇంకో కొద్దిగా వేద్దాం. బటర్ ఇప్పుడు వీటిని కొంచెం కొని వేయించుకుందాం. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత మనకు కావాలని చూసుకుందాం. చూసుకొని తగినంత వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల వచ్చేసి తొందరగా ఫ్రై అవుతాయన్నమాట. చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి అల్లము, వెల్లుల్లి. నేను కొంచెం బటర్ వేస్తున్నా, ఎందుకంటే బటర్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఎక్కువ బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ లేకుండా. చూడండి బాగా మీకు గమనిస్తే బాగా బాయిల్ అవుతున్నాయి మిర్చి, ఆనియన్, వెల్లుల్లి, అల్లం ముక్కలు. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉండగానే వీటిలో ఆనియన్, టమాటా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఆనియన్ వేసాను. ఆనియన్ కొంచెం బాయిల్ అయ్యాయి కదా. బాయిల్ అయిన తర్వాత మనము ఈ టమోటా మొత్తం వేసుకుంటాం ఫ్రెండ్స్. టమోటా మొత్తం వేసుకుంటాం. వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టాలి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకుంటే కన్నా మనకి ఏదైనా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మసాలా టైం కదా బాగుంటుంది. చూడండి నేను కొంచెం కొద్దిగా వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు బాగా తిరగబెట్టేసి కంప్లీట్గా డీప్ ఫ్రై అయిన వరకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అట్లా పెడతాం ఫ్రెండ్స్. దీనిపైన మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి బాగా స్టిర్ అయిపోతుంది అన్నమాట. ఈ ఆనియన్ బాగా బాయిల్ అయ్యన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటాం. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు మసాలా టేస్ట్ బాగా తాగాలని చెప్పేసి. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి కారం పొడి వేసుకుంటాం.
మీకు స్పైసీ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 1 స్పూన్ వేస్తున్నా పిల్లలు తినాలని చెప్పేసి. కొద్దిగా కలుపుకోవాలి, మీడియం స్లిమ్లో పెట్టేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కలుపుకుంటే ఆటోమేటిక్గా మాకు అంతా మిక్స్ అయిందో కలిపిన తర్వాత దెన్ ఇది మాడిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఈ పాలకూర కూడా వేస్తాం. పాలకూర వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వచ్చేసి బాగా బాయిల్ అవుతుంది అన్నమాట. సో పాలకూర వేస్తాము. చూడండి, పాలకూర ముందుగా కట్ చేసుకున్నాను నీట్గా. పాలకూరలో మంచిగా పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పిల్లలు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టేసి మూత పెట్టేస్తాం, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. మొత్తం బాగా బాయిల్ అయిపోయింది బటర్లో. ఇంకా ఒక 1 మినిట్ అట్లే స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్లో పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలకూర బాగా బాయిల్ అయిన తర్వాత కట్టేసుకోవాలి. గ్యాస్ కట్టేసి ఈ చల్లని తర్వాత కంప్లీట్గా ఫుల్గా మిక్స్ చేసుకోమాట. పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు చల్లని తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం తర్వాత ఇలా పేస్ట్ లెక్క చేసుకున్నాం. చూడండి, ఇలా పేస్ట్ లెక్క చేసుకున్న తర్వాత బాణీ పెట్టేసి బాణీలో కొద్దిగా బటర్ వేసి కొద్దిగా కరివేపాకు, కొన్ని మిర్చీలు, పచ్చిమిర్చీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇది